గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనందరి జీవితంలో మనకు కావలసినవన్నీ కూడా సమకూర్చి ఇవ్వాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అయితే దానికి ఒక చిన్న కండిషన్ ఉంది కదా. ఏదైనా మనం పొందుకోవాలంటే తప్పకుండా కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్ ఏంటంటే, దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయనను ప్రేమించే వారికి గొప్ప బహుమానాలు దేవుడు దాచి ఉంచాడు. అంటే చాలామంది అనొచ్చు, నేను ప్రేమించట్లేనా దేవుణ్ణి అని అనుకోవచ్చు. కానీ దేవుణ్ణి ప్రేమిస్తే నీవు దేవునికి విధేయత చూపిస్తావు, ఆయన వాక్యానికి విధేయత చూపిస్తావు, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తావు, ఆయనను ఆరాధిస్తావు, ఆయనను స్తుతిస్తావు, ఆయన వాక్యాన్ని నువ్వు ప్రతిరోజు చదువుతావు, ప్రార్థిస్తావు, దేవునితో నువ్వు సహవాసం చేస్తావు, ఆయనతో టైం స్పెండ్ చేస్తావు. దేవుణ్ణి ప్రేమించకపోతే మనలో నిర్లక్ష్యం ఉంటుంది. కొంతమంది చూడండి, దేవుని మందిరానికి వెళ్ళాలంటే అందరినీ పంపిస్తారు, వాళ్ళు మాత్రం ఇంట్లో ఉంటారు. దేవుని మందిరానికి రారు, ఆరాధించే స్థలానికి రారు, స్తుతించే స్థలానికి రారు, మీటింగ్స్కి రారు. ఏంటంటే మళ్ళీ చెప్తారు, నేనైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తారు. అది దేవుణ్ణి ప్రేమించడం కాదు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని ప్రేమించడం అంటే నీవు ఆయనను ఆరాధించకుండా ఉండలేవు. ఎవరు పిలిచినా పిలవకపోయినా నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళిపోతావు. ఎవరు నీకు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుణ్ణి స్తుతించడానికి నువ్వు వెళ్ళిపోతావు, ఆయనను ఆరాధిస్తావు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో నువ్వు ఆరాధిస్తావు. దేవుని ప్రేమించడం అంటే అది దేవునికి లోబడము, ఆయనకు టైం ఇవ్వడము, ఆయన పరిచర్యకు సహకరించడము, దేవుని యొక్క పనులకు మనం ముందుండి పాల్గొనడము. ఇవన్నీ మనలో ఉంటే తప్పకుండా మనం దేవుని ప్రేమిస్తాం. ఆయన మనకు గొప్ప బహుమానాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, రోమీలకు రాసిన పత్రిక 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నది. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవంట. బహుశా ఈరోజు ప్రస్తుతం మన కంటి ముందు ఏం కనిపించకపోవచ్చు దేవుని బహుమానాలు, కానీ రాబో దినాల్లో ఉన్నతమైన బహుమానాలు, ఉన్నతమైన ఆశీర్వాదాలు మన జీవితంలో దేవుడు దయచేస్తాడు. వాటిని మనం చూస్తాము, వాటి ద్వారా మనం ఆనందిస్తాము. ఎందుకంటే మనము దేవుని ప్రేమిస్తూ ఉన్నాము, దేవునికి లోబడుతూ ఉన్నాము. కాబట్టి ఆ బహుమానాలన్నీ దేవుడు ఒకరోజు మనకు దయచేస్తాడు. అతి కృప దేవుడు మనకు దయచేయను కాక. గాడ్ బ్లెస్ యు.